హాయ్ గైస్, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక అన్బాక్సింగ్ అనమాట. ఇది వచ్చేసి ఏం లేదు, మైక్రో సాల్డరింగ్ స్టేషన్. దీన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీని ఓవర్ రివ్యూ అయితే చూద్దాం. ఇప్పుడైతే మనం ఈ బాక్స్ మీద ఏమేమి ఉందంటే ఇక్కడ మనకి జస్ట్ సాల్డరింగ్ ఐరన్ నేము, D108 మోడల్ నెంబర్ అండ్ సాల్డరింగ్ మిషన్ ఒక ఇమేజ్ అయితే ఉన్నది. నాకు 4 సైడ్స్ అయితే అవే ఇచ్చారనమాట ఇమేజెస్ అనేది. ఎక్కడ ఏమీ మెన్షన్ అయితే చేయలేదు. ఇప్పుడైతే మనం మిషన్ అయితే అన్బాక్సింగ్ చేయాలి. ఇక్కడ మనం ప్యాకేజ్ ఓపెన్ చేస్తానే ఫోమ్ షీట్ అయితే ఉన్నదన్నమాట సేఫ్టీ కోసం. తర్వాత వచ్చి సాల్డరింగ్ ఐరన్ అయితే ఒకటి ఇచ్చారు. తర్వాత ఇది వచ్చేసి స్టేషన్ అనమాట సాల్డరింగ్ ఐరన్ది. ఇది ఒకటి ఇచ్చారు అంతే అనమాట. కింద మళ్ళీ ఫోమ్ షీట్ అయితే ఉన్నది. ఇందులో అయితే ఇప్పుడు ఏం లేదు. దీన్ని అయితే మేము ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి చెక్ చేసాం అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చి షాప్లో అయితే కొన్నాను. సో మీకు వచ్చేసి బాక్స్లో ఎట్లా వస్తుందని చూపించడానికి నేను మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడైతే మనం చూద్దాం దీన్ని టెస్టింగ్ అయితే. ఫస్ట్ అయితే మేము వర్క్ అవుతాను టెస్ట్ చేసి తర్వాత దీన్ని మొత్తం గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే సాల్డరింగ్ ఐరన్ అయితే హీట్ అయింది. ఇప్పుడైతే మనం దీని వైర్స్ అయితే ఇందులో ఉన్న వైర్స్ మోటార్కి అయితే రిమూవ్ చేసి చూద్దాం. సాల్డరింగ్ ఐరన్ అయితే వర్క్ అవుతుంది. సాల్డరింగ్ ఐరన్ గురించి అందరికీ తెలిసి దేనికి యూజ్ చేస్తారో దీనికి స్పెషల్గా ఏం చెప్పని ఉండదు. కాకపోతే ఈ మిషన్ వల్ల యూజ్ ఏంది అనేది ఇప్పుడైతే మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సాల్డరింగ్ ఐరన్లో లేనిది వచ్చేసి ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ చెక్ చేసినట్టయితే ఇక్కడ ఫ్యూజ్ అయితే ఉంటుంది అనమాట. ఒకటి రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, చిన్న ఫ్యూజ్ అయితే ఉన్నది. ఏదన్నా మనకి ఫర్ సపోజ్ కరెంట్ అనేది ఎక్కువైనా ఏమన్నా అంటే ఫ్యూజ్ అనేది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇది వచ్చేసి కొంచెం హెల్ప్ఫుల్ అనమాట. అండ్ సపరేట్గా వచ్చేసి దీనికి ఇలాంటిది మిషన్ అయితే ఇచ్చారు కదా. ఈ మిషన్ వల్ల యూజ్ అదే అనమాట. ఇంకోటి ఏమంటే మొత్తం వచ్చేసి మనకి మెటల్ అయితే రెడీ చేశారు, మెటల్ బాడీని యూజ్ చేసి. అండ్ దీనివల్ల స్టేషన్ వల్ల మనకి లాభం ఏంటంటే మనం సాల్టరింగ్ ఏదైనా చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు నార్మల్గా నేను ఆ పెద్ద సాల్టరింగ్ ఐరన్ మిషన్ వచ్చేసి సైడ్లో అయితే పెడతా ఉంటాను. స్టాండ్ అయితే లేదు. దీనికి వచ్చేసి ఇక్కడ స్టాండ్ అయితే వాళ్ళే ఇచ్చారు. అండ్ మన సాల్డరింగ్ ఐరన్ ఏదైనా లిడ్లు యూజ్ చేసేటప్పుడు వాటి ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా, వేస్టేజ్ అనేది రిమూవ్ చేసుకుని సైడ్లో క్యాప్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ సైడ్ చెక్ చేసినట్టయితే ఆన్ ఆఫ్ కోసం స్విచ్ ఉందన్నమాట. మనకి ఎప్పుడైనా సాల్డరింగ్ ఐరన్ యూజ్ చేస్తా వర్క్ లేదన్నప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసే బదులు ఇక్కడ ఈ స్విచ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మన హీట్కి తగ్గట్టయితే మనము మెయిన్ అడ్వాంటేజ్ ఇదే అనమాట. హీట్కి తగ్గట్టయితే మనం ఈ మిషన్ అయితే ఇక్కడ నాబ్ ఉంది కదా, హీట్ కంట్రోల్ నాబ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసినట్టయితే మనకి సాల్డరింగ్ ఐరన్కి కనెక్ట్ చేయడానికి ఉంది. ఈ సాల్డరింగ్ ఐరన్ దేనికి యూజ్ చేస్తారంటే మొబైల్స్, ల్యాప్టాప్లు, మదర్ బోర్డ్స్ ఉంటాయి కదా పీసీబీ, వాటికైతే చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే సాల్డరింగ్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. హీట్ అనేది చాలా ఫాస్ట్గా ఎక్కుతాను అనమాట. మనము ఫుల్గా పెట్టేసామంటే హీట్ అనేది వితిన్ సెకండ్స్లో 1 మినిట్ అట్లా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. మరీ ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు. ఈ సాల్డరింగ్ ఐరన్ అయితే టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. అది కాకుండా హీట్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా పనిగా వస్తుంది అనమాట. నేను వచ్చేసి దీన్ని ఆఫ్లైన్లో అయితే పర్చేస్ చేశాను. మీరు కూడా మ్యాక్సిమం ఆఫ్లైన్లోనే ట్రై చేయండి. ఆన్లైన్లో వద్దు. ఆన్లైన్లో ఎందుకంటే కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. ఒకటి 700 ఉంది, ఒకటి 500, వాటి మీద 1000 అలా ఉండదన్నమాట. ఓకే, ఒకవేళ నేను ఒక ఆన్లైన్ కూడా లింక్ అయితే ఇస్తాను. మీరు మ్యాక్సిమం ఆఫ్లైన్లో ట్రై చేయండి, పర్చేస్ అని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.